మేడారంలో కుంకుమ భరణి షాపుల దగ్గర రద్దీ నెలకొంది. మేడారం వనదేవతల కుంకుమ భరణి రూపంలో కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. దీంతో కుంకుమ భరణీలను కొనుగోలు చేస్తున్నారు భక్తులు. మరోవైపు ఒక్కో కుటుంబం నుంచి 50-60 మంది సభ్యులు జాతరకొచ్చారు. దీంతో వారు ఎక్కడున్నా తప్పిపోకుండా రంగురంగుల జెండాలను వాడుతున్నారు. తమ గూడారానికి ఒక రంగు జెండా కట్టి ఇంటి వాళ్లంతా అదే ఫాలో అవుతున్నారు. ఇక జాతరలో ఇప్ప పువ్వు లడ్డు అమ్మకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సహజ పోషకాలు కలిగిన ఇప్ప పువ్వు లడ్డులను కొనేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మేడారం జాతర విశేషాలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. సమ్మక్క సారక్క వనదేవతలు జనంలోకి వచ్చిన తర్వాత అమ్మవారి రూపం దర్శనం ఇవ్వదు. కేవలం కుంకుమభరణి రూపంలోనే వారు తీసుకొస్తారు. ఆ కుంకుమభరణి కూడా జనానికి కనిపించదు, కేవలం పూజారులు మాత్రమే తీసుకొస్తుంటారు. దీంతో ఇక్కడికి మేడారం వచ్చే భక్తులందరూ కూడా చాలామంది కుంకుమను కొనుక్కోవడంతో పాటు ఇక్కడ కుంకుమ భరణులు కూడా ఎక్కువ మంది అమ్ముతుంటారు వ్యాపారులు. సో చిరు వ్యాపారులు అందరూ కూడా కుంకుమని తీసుకొచ్చి అమ్ముతుంటారు. సింబాలిక్గా ఈ అమ్మవారిని ప్రతిరూపంగా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కుంకుమ భరణి కొనుక్కోబోతుంటారు. ఆ కుంకుమభరణి కూడా చాలామంది కొనుక్కపోవడం ఇక్కడ కనిపిస్తుంది జాతరలో. సో ప్రతి ప్రాంతానికి వచ్చినప్పుడు, ఏదైనా ఒక యాత్రకు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకొని పోతుంటారు. అట్లా ఇక్కడ అమ్మవారికి ప్రతిరూపంగా భావించి చాలామంది కుంకుమభరణులను వ్యాపారులు అమ్మడం కావచ్చు, జనం కొనుక్కపోవడం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు కుంకుమభరణి భక్తులతో ఉన్నారు. మనతో మాట్లాడడం. ఏం పేరమ్మా నీ పేరు? దేవునికి దేని కాడ పెట్టుకోవడం కుంకుమభరణి. ఇది కుంకుమభరణి అంటే అమ్మవారు మేడారం ఎందుకు కొన్నారు మీరు? అమ్మవారిది కొనవాలని తీసుకుపోతాం. గట్కేసరికి వెళ్ళి మేడండి కుంకుమ మొలతారాలు అన్నీ కొనుక్కుంటాం. కుంకుమ పనిని అమ్మవారికి వచ్చినాం కదా ఇంటికి కొనవాలని కొనబోతాం. అన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంచవాలని మొలదారాలు, కుంకుమ, పసుపు, కుంకుమ అన్ని ఉంచవాలి. అట్లా తీసుకుపోవాలని బంగారము ఖచ్చితంగా తీసుకుపోవాలి. అమ్మవారిది జ్వరం వచ్చినా, పిల్లలు సుస్తైనా, దేనికైనా వేసుకుంటాం అన్నట్టు. దాని గురించి తీసుకుపోతాం. వస్తుంది కాబట్టి అమ్మవారు పెట్టుకుంటే మాకు మంచిది. పానం సుస్తైన అమ్మవారి బొట్టు పెట్టుకుంటే మంచిది అని తీసుకుపోతాం. నేను కూడా కొన్నా. దేవుని దగ్గరది మంచిగా ఉంటుంది అని తీసుకొని వెళ్తున్నాము. గాజులు తీసుకున్నాము, ఇవి తీసుకున్నాము. ఇంట్లో గుర్తింపు ఉంటుంది మనకు. చాలా మంది ఇక్కడ అమ్మవారి ప్రతిరూపంగా సమ్మక్క సారక్కను గద్దెలపైకి తీసుకొచ్చినప్పుడు వెదురుకొమ్మతో పాటు ఒక కుంకుమభరణి రూపంలోనే తీసుకొస్తారు. సో అట్లా ఆ కుంకుమభరణి రూపం కనిపించకపోవడంతో కనిపించకపోయినప్పటికీ అమ్మవారు కుంకుమభరణి రూపంలో వస్తాయని భావించి చాలామంది కుంకుమభరణులు ఇక్కడ వ్యాపారులందరూ కూడా కుంకుమభరణిలను అమ్ముతున్నారు. సో ఇక్కడ చాలా దుకాణాలు ఇట్లాంటివి వెలిసినాయి. మేడారం జాతరలో ఎంత టెక్నాలజీ ఉన్నా తమ వారిని కనుక్కునేందుకు పాత పద్ధతి కొనసాగుతుంది. గత జాతరలో కూడా చూసినాం. ఇట్లా జెండాకు ఒక టవల్ను కట్టెకి పెట్టుకొని ఈయన పోతున్నాడు. సో ఈయన అందరూ ఫాలో అవుతారు, వాళ్ళ టీం అందరూ కూడా ఫాలో అవుతారు. సో ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా ఇప్పుడు GPS కావచ్చు, ఇవన్నీ కూడా అంటే లొకేషన్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ టెక్నాలజీ వచ్చినా ఎవరెక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు టెక్నాలజీతో. కానీ ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి. దీంతో మేడారం జాతరలో ఎక్కడ చూసినా టీం అన్నీ కూడా ఇట్లా వీరందరూ కూడా జాతరలో ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు మొత్తం జనంలో తప్పిపోకుండా ఇట్లా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఏంది జెండా మా వాళ్ళు పాత పద్ధతిలో అందరూ జెండాను చూసుకుంటూ వస్తారు. తీసుకుంటే ఫాలో అవుతాం. మాది వరంగల్. మేము 20 మంది దాకున్నాం. ఎప్పుడు వచ్చారు మీరు? మేము 3 రోజులు అవుతుంది. ఇట్లనే తిరుగుతాను 3 రోజుల కానీ. దర్శనం కాలే, ఇంకా ఇవాళ అవుతాం దర్శనం. ఏమేమి మొక్కులు మొక్కులు ఉన్నాయి. ఎత్తు బంగారాలు అప్పచెప్పాలి అమ్మవారికి. సాయంత్రం వెళ్ళి అప్పచెప్పి జాతర మొత్తం రౌండ్ వేసుకొని జాతరలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాం మంచిగా. ఎవరు తప్పిపోరు. మా దాంట్లో జెండా చూసుకుంటే ఫాలో అవుతాం అందరం. పోతున్నాం. చూసుకుంటూనే వెళ్తున్నాం అందరం. మ్యూజియంలోనే ఉన్నది మా సెటర్.
చెప్పమ్మా ఏం మొక్కులు ఉన్నాయి మీ అంతా ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 3 రోజులు అవుతుంది. ఎత్తు బంగారాలు మొక్కులు ఎంటుకలు ఓటి తీసుకొని ఎత్తు బంగారాలు మోసి తీసుకొని దేవునికి అప్పచెప్పి మళ్ళీ సాయంత్రం వెళ్తాం అందరం. మేడారం జాతరలో కేవలం గిరిజనులకే పరిమితమైన ఉత్పత్తులు చాలా వరకు అమ్ముతున్నారు. దాంట్లో ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పపూ లడ్డును స్థానికులు కూడా తయారు చేసి అమ్ముతున్నారు. సో గిరిజనేతరులు కూడా ఇప్పపూ లడ్డును తయారు చేయడము అమ్మడము ఈ మేడారం జాతరలో కనిపిస్తుంది. కేవలం గిరిజనుల్లో పౌష్టికార లోపం కోసం ఐటీడీఎల్ లాంటి సంస్థలు ఈ ఇప్పపూ లడ్డును తయారు చేయడము గిరిజనుల ప్రాంతాల్లో ఐటీడీఎల్ కావచ్చు వీటన్నింటిని అమ్మే ప్రయత్నం చేస్తుండగా ఈ మేడారం గిరిజన జాతర ఆదివాసీ జాతరలో ప్రత్యేకంగా చాలా వరకు ఇప్పపూ లడ్డూలను అమ్మే దుకాణాలు కూడా వెలిసినాయి. ఏం పేరు నీ పేరు? మలేష్ భూపాలపల్లి. ఇప్పపూ లడ్డు ఓన్లీ ట్రైబల్స్ చేస్తారు కదా, మరి మీరు ఎట్లా చేస్తున్నారు? మేము ఇప్పపు బెల్లము నువ్వులు పల్లీలు ఫ్రూట్స్ నెయ్యి దాంతో తయారు చేస్తాం. మీరు ఎక్కడ? భూపాలపల్లి సుభాష్ కాలనీ నక్కలే. ఇప్పపూ లడ్డు కొంటున్నారా మరి జనానికి అర్థమైతే తెలుసా అది? కొంటున్నారు ఏమంటున్నారు ఇప్పపూ లడ్డు గురించి? ఏమనుకుంటాను అంటే మంచిగా ఉన్నది అనుకుంటాను. చాలా మంది ఇప్పపూ లడ్డుని గిరిజన నేతలు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన వారు మొదటిసారి చూస్తున్నారు. ఈ ఇప్పపూ లడ్డు కొన్న వారితో మాట్లాడదాం. అమ్మ ఏం పేరు? అమ్మ నీ పేరు? సాయి ప్రియ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిర్యాల సార్. ఏం కొన్నావు? ఇప్పపూ తీసుకున్నాను సార్. ఆ లడ్డు తీసుకున్నాను నేను. ఎందుకు ఇప్పపూ లడ్డు తీసుకున్నాను? అది దొరకదు మళ్ళీ, అది దగ్గర మాకు దొరకదు. మంచిర్యాల మాది దొరకదు మళ్ళీ అనేసి ఇక్కడ తీసుకుంటున్నాం మేము. ఇక్కడ బాగా హెల్తీ ఫుడ్, ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ చేయడానికి. దొరికాయని ఐడియా సార్. ఎక్కడ దొరికాయి ఇక్కడ ఫుడ్, హెల్తీ ఫుడ్ అని మా పాప చెప్పింది సార్, అందుకే తెలిసింది సార్. నాకు కూడా తెలియదు సార్. బాగుంటాయి. ఇప్పపూ లడ్డు చాలా వరకు ఈ ఇతర ప్రాంతాల్లో దొరకకపోవడం ఒకటి, ఆ గిరిజన ప్రాంతాల్లో మాత్రమే. అంటే ఇప్పుడు ఆదివాసీ ఆశ్రమ్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ అని ఒక ఈ ఇప్పపూ లడ్డును ఒక బ్రాండ్ ఇమేజ్తో ఈ ఉట్నూరు ఐటీడీఏ సంబంధించిన అధికారుల ప్రోత్సాహంతో స్థానిక గిరిజనులు ఆదిలాబాద్ గిరిజనులు చేసిన ఇప్పపూ లడ్డు చర్చనీయాంశమైంది. మొత్తం ఆదివాసీ జాతరలో చాలామంది దీని గురించి చర్చిస్తున్నారు, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి అన్న, ఎప్పటి నుంచి అమ్ముతున్నావు? ఎన్ని అమ్మినావు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా 20 kgs అమ్మినా సార్. ఇది ఆదివాసీ భీంబాయి మహిళా సహకార సంఘం పేరు. ఆదిలాబాద్ ఉట్నూరు ఎక్స్ రోడ్లో ఉంటుంది స్టాల్. అక్కడ నుంచి తయారైంది ఇక్కడికి ఆఫీసర్లు పిలిపిస్తే ఇక్కడికి వచ్చినాం సార్. మీ దగ్గర రెగ్యులర్గా అమ్ముతున్నారా? ఈ మధ్యలో పెరిగిందా? రెగ్యులర్గా అమ్ముతున్నాం సార్. ఇది ఎప్పుడైతే రెగ్యులర్గా లడ్డు ఎక్కువ సేల్ అవుతుంది అంటే మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ సార్ గారు 120వ ఎపిసోడ్లో మాట్లాడినాక అప్పటి నుంచి బాగా ఇంప్రూవ్ అయింది సార్. మాకు చాలా మందికి తెలిసింది. అట్లా ఇప్పుడు రోజుకి మినిమం 50 kgs 60 kgs పోతుంది సార్ మాకు అక్కడి నుంచి. ఆదివాసీ జాతరలో ఆదివాసీ ఉత్పత్తులు కొంత అయితే వాటి అమ్మకాలు కూడా పెరిగినాయి. ప్రస్తుతం ఈ అయితే మన్ కీ బాత్ 120 ఎపిసోడ్లో అయితే ఈ భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం అయితే ఉట్నూరులో తయారు చేసిన ఆదివాసీ అయితే ఆశ్రమ్ పేరిట ఒక ఈ ఇప్పపూ లడ్డూను తయారు చేసిండ్రు. సో వాటిని ఇప్పుడు ఈ ఆదివాసీ జాతరలో ప్రత్యేకించి మేడారం జాతరలో చాలామంది కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది మొదటిసారిగా ఈ స్టాల్ ఏర్పాటు చేసిండ్రు. అప్పటికిప్పటికి చాలా పబ్లిసిటీ రావడంతో ప్రత్యేకించి వీటి కోసం వెతుక్కుంటూ చాలామంది వచ్చి ఈ ఇప్పపూ లడ్డును కొనే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ఎక్కడ మళ్ళీ ఇప్పపూ లడ్డు దొరకదు కాబట్టి ఇక్కడే మాత్రమే దొరుకుతుంది, కొంటున్నామంటూ కూడా వీటిని కొంటున్న వినియోగదారులు చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీధర్, వీసీ న్యూస్, మేడారం.